సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 3 విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ సిద్దిపేట సిపి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంశంపైన సిపి విజయ్ కుమార్ సార్ అన్నారు. సార్ చెప్పండి, అంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏం చెప్తారు సార్ ఎన్నికల విషయంలో? సిద్దిపేట జిల్లాలో 3 ఫేసెస్లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతుంది. ఆల్రెడీ మన గజ్వేల్ సబ్ డివిజన్లో మొదటి ఫేజ్ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి అభ్యర్థులందరూ ఖరారయ్యి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, క్యాంపెయిన్ జరుగుతుంది. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆల్రెడీ దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ జిల్లా పరిపాలన చేసింది. పోలీసు శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషను, తర్వాత అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోలింగు, తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఈ 3 అంశాలపైన కూడా ఫోకస్ చేసి ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగే మండలాల్లో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసే స్తోమత ఉన్న వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా చట్టపరంగా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అంటే సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రచార ఓరు జరుగుతున్న సందర్భంలో ఎటువంటి అంటే అభ్యర్థులకు ఏం చెప్తారు సార్? అభ్యర్థులందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి. ఎవరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న గైడ్లైన్స్ని అతిక్రమించి ఏ పని కూడా చేయకూడదు. ఏదైనా ర్యాలీ, పబ్లిక్ మీటింగ్, తర్వాత వెహికల్, మైకు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడాలంటే ప్రచారానికి సంబంధిత ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్రైబింగ్ చేయకూడదు, అంటే ప్రలోభాలు పెట్టి ఓటర్లను ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఆల్కహాల్ మందు కానీ, తర్వాత డబ్బులు, తర్వాత గిఫ్ట్ ఐటమ్స్, తర్వాత దావత్లు, ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లను వేయించుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ వేలంపాట ఆడి తర్వాత మిగతా ఎవరైతే నామినేషన్ వేసి ఉంటారో అభ్యర్థులు, ఆకాంక్షలు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, బెదిరించడము, వీటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి గ్రామాల్లో ఎలక్షన్నే కౌంటర్ మ్యాండ్ చేసే, రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏకగ్రీవం పేరు మీద ఇటువంటి ఒత్తిడిలు ఇట్లాంటివి చేసి బెదిరింపులకు పాల్పడడం కూడా నేరమే అని అందరూ గుర్తించాలి. అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేస్తున్న పరిస్థితుల్లో కొందరిపై కేసులు చేసినారని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు సార్. ఆ గ్రామస్తులకు ఏం చెప్తారు సార్? 100% కేసులు అవుతాయి. ఎవరైతే ఈ ఏకగ్రీవం పేరు మీద ప్రజాప్రభుత్వ ప్రక్రియకు వ్యతిరేకంగా ఎవరైతే పనులు చేస్తారో ఆ పనుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు అవుతాయి. వాళ్ళందరూ న్యాయాలయ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ అంటే, ఎలక్షన్ అంటే దాంట్లో క్యాండిడేట్స్ ఉంటారు, ఓటర్లు వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని స్వచ్ఛందంగా ఎన్నుకోవాలి. అది కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళని మేము ఎంచుకుంటాము, మిగతా వాళ్ళు పోటీ చేయకూడదు, వాళ్ళు ఇది నామినేషనే వేయకూడదు. ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్, ప్రజాప్రభుత్వ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉన్న ఒక చర్య ఇది. కాబట్టి అట్లాంటి మీటింగ్లలో, వేలంపాట ఆడే మీటింగ్లలో, తర్వాత అభ్యర్థులందరినీ పిలిపించుకొని వాళ్ళని బెదిరించి కుల బహిష్కరణ చేస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, ఇవన్నీ చట్ట వ్యతిరేకం. కాబట్టి అట్లాంటి మీటింగ్లలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు నమోదు చేస్తాము. వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలకు గురి అవుతారు. కాబట్టి ప్రజలకు చెప్పేది ఒకటే, మీరందరూ ఇది ఒక ప్రజాప్రభుత్వ ప్రక్రియలో భాగంగా జరిగే ఎన్నికలు కాబట్టి మీరు వీటిని గౌరవించాలి. ఎవరు కూడా వాటిని అన్నీ ఉల్లంఘించి ఎటువంటి గౌరవం లేకుండా వాళ్ళు మా ఊరిలో మా కుల సంఘాలు చెప్పిందే వేదవాక్యం అనుకొని వాళ్ళు ప్రజాప్రభుత్వాన్ని హననం చేస్తే ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ దావత్లు పేరు మీద ఈ క్యాండిడేట్స్ పైన విపరీతమైన ఒత్తిడి చేసి మందు పార్టీలు, తర్వాత ఈ
దావత్లు, భోజన కూటాలు, తర్వాత ఇట్లాంటి రకరకాల మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేయడము, ఆ డబ్బుల ద్వారా ఇటువంటి విందులు, తర్వాత ఈ మందు పార్టీలు ఇవన్నీ ఏర్పాటు చేసినా కూడా అది ఇచ్చేవాళ్ళు, ఏర్పాటు చేసేవాళ్ళు, దానికి వస్తువులను సరఫరా చేసేవాళ్ళు, తర్వాత దాంట్లో పాల్గొని అవన్నీ అనుభవించేవాళ్ళు అందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పుట్టిన పోలీసులను మానిటరింగ్ చేస్తారు, రాత్రి సమయంలో మానిటరింగ్ చేయకపోవడం వల్ల మద్యం కానీ రాత్రి సమయం డబ్బులు పంచే అవకాశం కాబట్టి అటువంటి విషయాల్లో పోలీస్ పికెటింగ్ ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు? జిల్లాలో 122 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాము. అవే కాకుండా ఇంకా మిగతా గ్రామ పంచాయతీలో కూడా రాత్రిపూట కూడా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మెరుపు దాడులు చేయడానికి కూడా ప్రత్యేక బృందాలు ఉన్నాయి. ఎక్కడైతే ఇటువంటి సమాచారం వస్తుందో ఇక్కడ ఈ ఆల్కహాల్ స్టోరేజ్ చేశారు, డంప్ చేశారు, ఇక్కడ ఈ గిఫ్ట్ ఐటమ్స్ డంప్ చేశారు, ఇటువంటి సమాచారం వచ్చిన వెంటనే ఈ ప్రత్యేక బృందాలు అక్కడ తనిఖీ చేసి అట్లాంటి ఆల్మోస్ట్ 100కు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరిపైన ఇప్పుడు బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం వాళ్ళందరిపైన కూడా కఠినమైన శిక్ష పడే విధంగా మనం కోర్టులో ఛార్జ్షీట్ వేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, ఇటు వార్డు మెంబర్ అభ్యర్థులు కావచ్చు, ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కేసులు చేస్తామని చెప్పి సిద్దిపేట సిపి విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.